ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. సార్ సార్ ఫోటోలు ఎందుకు తీస్తున్నారు? మా సిపి గారు పంపించారు ఫోటోలు తీయమని. పిల్లలు పదండి రా. బాయ్ పిన్ని. బాయ్ పిన్ని. బాయ్ 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 చారిత్య. బాయ్ పిన్ని. బాయ్ ప్రియా. పిన్ని. బాయ్ బాయ్ అక్క. రండి. బాయ్ బాయ్. మమ్మీ నువ్వు వెళ్ళు, మేము అమ్మమ్మని తాతయ్యని కలిసేసి వస్తాం. సరే వెళ్ళండి, వెళ్ళు. ఏంటండి ఒక్కరే వచ్చారు? పిల్లలు కింద ఆంటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళారండి. ఓ అవునా, ఇంతకీ మీరెక్కడికి వెళ్ళొచ్చారు? నన్ను వదిలేసి బాగా ఎంజాయ్ చేసి వచ్చారా అందరూ? అయ్యో అంత ఎంజాయింగ్ కాదండి, జస్ట్ అలా చిన్న షాపింగ్కి వెళ్ళి తిరిగి రెస్టారెంట్లో తిని ఇలా వచ్చేసాం అంతే. ఇంతకీ మీరేం చేశారు? నేనేం చేయలేదండి. కాకపోతే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఏంటి సర్ప్రైజా? మీరా? నాకా? నమ్మలేకపోతున్నాను. నిజం చెప్తున్నారా? అదేంటండి అంత అనుమానంగా అడుగుతారు? మరి మీ నోటి నుండి సర్ప్రైజ్ అనే మాట రావడం విచిత్రం, విడ్డూరం కదండి. అందుకే వినగానే నమ్మకం కుదరక అడిగాను. చెప్పండి, ఏంటి సర్ప్రైజ్? కళ్ళు మూసుకోండి. ఓకే. ఇప్పుడు తెరవండి. ఎలా ఉందండి సర్ప్రైజ్? ఓ ఇవ్వా? ఇప్పుడెందుకు విడిపించుకొచ్చారు వీటిని? ఇవి తాకట్లో ఉంటే బాధగా ఉంటాయండి, మీ చెవులుకుంటే బాగుంటాయి. ఇవి ఇప్పుడు మీ చెవులకు పెట్టుకోండి. ఇవి మీకోసమే కదా నా చెవులను వదిలే. మీరే పెట్టండి.
ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఆ, నేనా? మీరే పెట్టండి. ఆ, ఆ, నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది. నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరే నా మీరు, ఈ ప్రేమలో మా మొత్తుకున్నారు. హో 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 హో. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ ఏమైపోయింది. నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను బాగున్నాయి. చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరే నా మీరు, ఈ ప్రేమలో మా మొత్తుకున్నారు. హో 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 హో. థ్యాంక్ యూ. యాండి, ఎవరు చేశారు? మనోజ్ ఫోన్ చేశాడండి. ఎందుకో? మనోజా? చెప్పు బాబు. అంకుల్, మా నాన్నని టౌన్ హాస్పిటల్కి తీసుకొచ్చాం అంకుల్. హాస్పిటల్ కా? ఎందుకు? ఏమైంది మీ నాన్నకి? ఇంట్లో ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయారు అంకుల్. అర్థం కాక హాస్పిటల్కి తీసుకొస్తే హార్ట్ అటాక్ అని చెప్పారు డాక్టర్. గుండెపోట? అవును అంకుల్, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. ఏమైందండి? మనోజ్ వాళ్ళ నాన్నగారికి గుండెపోట వచ్చిందంట. గుండెపోట? ఆంటీ, 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 అమ్మా మిథునా, ఆంటీ, చెవి పోగులు ఎలా ఉన్నాయి? ఇదివరకు గౌతమ్ చేతిలో చూసినప్పుడు అందంగా కనపడ్డాయమ్మా. ఇప్పుడు నీ చెవుల్లో ఆనందంగా కనపడుతున్నాయి. అవునమ్మా, వీటిని గౌతమ్ తీసుకొచ్చినప్పుడు పాపకి జావ తీసుకెళ్తూ ఇక్కడే మర్చిపోతే నేనే తనకిచ్చొచ్చాను. అప్పుడే తెలిసిందమ్మా గౌతమ్ నీకోసమే తీసుకొచ్చాడని.